నిజామాబాద్ లోక్సభ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు ఎన్నికల నిర్వహణకు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, రైతులు కలిపి మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పార్లమెంటరీ నియోజకవర్గం ఇది. ఇప్పటివరకు ఉపయోగించని M3 ఈవీఎంను నిజామాబాద్ ఎన్నికకు వినియోగిస్తున్నారు. మొదటిసారిగా జగిత్యాలలో మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక పోలింగ్ స్టేషన్లో మొత్తం 12 బ్యాలెట్ యూనిట్లను ఉంచారు. వీటన్నింటినీ ఎల్ ఆకారంలో ఒకదాని పక్కన ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే వీవీప్యాట్ను ఏర్పాటు చేశారు. ఓటర్లు తికమక పడకుండా ఎలా ఓటు వేయాలో జిల్లా కలెక్టర్ శరత్ అవగాహన కల్పించారు. ఎన్ని ఈవీఎంలు ఉన్నా ఓటు వేసే విధానం ఒకటేనన్నారు. $384 మంది అభ్యర్థులను పొందుపరిచే M3 ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని కలెక్టర్ శరత్ చెప్పారు. ఇప్పటి వరకు వాడుతున్న M2 అయితే 4 మెషిన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుందని చెప్పారు. BHEL సంస్థకు చెందిన ఇంజనీర్లు ఈవీఎంలలో అభ్యర్థుల సమాచారాన్ని పొందుపరిచారని కలెక్టర్ తెలిపారు. ఈవీఎంలను చెక్ చేసి దశల వారీగా మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో 10 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టార్ ఆఫీసర్ ఉండేవారని, ఇప్పుడు 5 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టార్ ఆఫీసర్, 2 ఇంజనీర్లు ఉంటారని కలెక్టర్ చెప్పారు. మోడల్ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటర్లు తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఏర్పాట్లపై ఓటర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ శరత్ తెలిపారు. ముందు మీరు ఒక బ్యాలెట్ యూనిట్లు 2 బ్యాలెట్ యూనిట్లు చూసి ఉంటారు. సో మామూలుగా ఎక్కువ మంది క్యాండిడేట్ బ్యాలెట్ అనేది చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మనకు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నారు. సో మనకు ఒక బ్యాలెట్ యూనిట్ అయినా ఎన్ని బ్యాలెట్ యూనిట్ అయినా పద్ధతి ఒకటే. సో ముందుగా మనం ఒక బ్యాలెట్ యూనిట్ అయినా ఓటేసాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఓటే వేస్తాం. ఎన్ని యూనిట్లు ఎంతమంది క్యాండిడేట్ అయినా ఒకటే వేస్తాం. అప్పుడు 6 క్యాండిడేట్ అయినా 10 మంది క్యాండిడేట్ అయినా 24 అయినా ఒకటే ఓటేసాం. ఇప్పుడు కూడా 185 క్యాండిడేట్ ఉన్నా ఒకటే ఓటేస్తాం. సో ఇప్పుడు మీరు వేస్తున్నా, నేను ఇక్కడ వేస్తున్నాను. సో ఒక నంబర్కి ఇది తెలుసుకోవాలంటే ఏ నంబరు ఏంటి వేసుకోవాలంటే అక్కడ ఫామ్ 7A అని ఉంటుంది. సో అక్కడ కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకుని నంబర్ని బట్టి ఒక్కొక్క ఈవీఎంలో 16 ఉంటాయి. సో ఆ విధంగా ఇక్కడ కన్ఫ్యూజన్ కాకూడదని చెప్పి ప్రతి ఈవీఎం పైన 1వ నంబర్, 2వ నంబర్, 3వ నంబర్, 4వ నంబర్, 5వ నంబర్, 6 ఒక పక్కన ఉంటాయి. దాని మధ్యన వీవీప్యాట్ ఉంటుంది. మళ్ళీ 7వ నంబర్, 8వ నంబర్, 9వ నంబర్. సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక క్యాండిడేట్ వచ్చి ఇక్కడ వేసినారు. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్, అంటే ఏ నంబర్కి వేసినా అక్కడ ఒకటే ఓటు ఇస్తారు. సో అక్కడ మీకు కనబడుతుంది. సో వీవీప్యాట్ మధ్యన సో 7 ఆల్మోస్ట్ ఎల్ షేప్, కానీ ఎల్ షేప్ ఆర్ 7 షేప్లో మీకు ఉంటాయి. సో దానికి కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ విధంగా మనం ఈ ఎల్ షేప్ ఓటింగ్ కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4 మెషిన్లు, M2 అంటే 4 మెషిన్ల వరకు మనం దాన్ని CU అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మొన్న CU మనకు 24 మెషిన్స్ని సపోర్ట్ చేస్తుంది. 24 అంటే 384 మందిని, 384 మంది వరకు ఇప్పుడున్న M3 మెషిన్ వరకు M3 మెషిన్ మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 12 ఇంకా 12 కూడా సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి దానిలో ఏం పద్ధతి ఒకటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మనం వాడుతున్నాం. దీంట్లో వీవీప్యాట్ ఉంది. సో దీన్ని వీవీప్యాట్లో కూడా మీరు వేసిన ఓట్ని 7 సెకండ్ల లోపు మీరు ఎవరికి వేసినారో అది మళ్ళీ అక్కడ చూసుకోవటానికి ఒక విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక ఈ ప్రింటర్. సో బెల్ ఇంజనీర్స్ మన జిల్లాలోనే 350 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈ బెల్ మెషిన్స్, ఇవి బెల్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ తయారు చేసిన మెషిన్స్, వారు ఇంజనీర్స్ వచ్చేసి మొత్తం తయారు చేయడం జరిగింది. సో ఈ మెషిన్లని తయారు చేశారు. క్యాండిడేట్ సెట్టింగ్ చేసినారు. సో ఇప్పుడు అన్ని పదిలంగా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. ఇవన్నీ 1కి 2 సార్లు మాక్ పోల్, FLC మాక్ పోల్ అని ఫస్ట్ లెవెల్ చెకప్ ఉంటుంది. సో మొత్తం అన్ని బటన్ పనిచేస్తున్నాయా లేదా చూసుకున్న తర్వాత మాక్ పోల్ కూడా కండక్ట్ చేస్తారు. కాంటెస్టెడ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ ద్వారా చూసి 5% అయిన తర్వాత ఈ సెట్ని ఫైనల్ చేస్తాం. 1% 1200 ఓట్లు వేస్తారు. 2% ఆఫ్
మెషిన్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసినాం. అక్కడక్కడ తీసుకొని 252 ఉన్నాయనుకోండి పోలింగ్ స్టేషన్ జగిత్యాల్లో, అక్కడి నుంచి ఒక 1% తీసుకుంటారు మెషిన్లు. సెట్ 1200 ఓట్లు వేస్తారు. 2% పోలింగ్ స్టేషన్ యొక్క సెట్స్ తీసుకొని 1000 ఓట్స్ వేస్తారు. మళ్ళీ ఒక 2% 500 ఓట్స్ వేస్తారు. ఆ విధంగా ఎఫ్ఎల్సి చేస్తారు. మళ్ళీ రెండోసారి కమిషనింగ్ హయ్యర్ ఆర్డర్ మాక్ పోల్ అని ఉంటుంది. మళ్ళీ మెషిన్లు క్యాండిడేట్ సెట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ పోలింగ్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి 252 నుంచి మళ్ళీ 5% పికప్ చేస్తాం. ర్యాండమ్గా చెకప్ చేసి మళ్ళీ 5% మెషిన్లో 1000 ఓట్లు వేయటం జరుగుతుంది. సో ఆ విధంగా టెస్టెడ్ ప్రూవ్డ్ అలాంటి మెషిన్స్ మనం అన్నీ రెడీ చేసాం. రేపు 200 మంది ఇంజనీర్లు వారు సెక్టర్ ఆఫీసర్స్తో ఉంటారు. మీరు గత ఎన్నికల్లో చూస్తే ఓన్లీ 10 పోలింగ్ స్టేషన్కి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉండేటోళ్ళు. ఇప్పుడు 5 పోలింగ్ స్టేషన్కి ఒక సెక్టర్ ఆఫీసర్స్, 1 నుంచి 2 ఇంజనీర్స్ ఉంటారు. ఎప్పటికప్పుడు కనెక్టివిటీ కానీ అలాంటివన్నీ చేయడం జరిగింది. రిజర్వ్ సెట్స్ కూడా రెడీగా చేయడం జరిగింది. రిజర్వ్ సిఈస్ ఉన్నాయి, రిజర్వ్ వీవీప్యాట్స్ ఉన్నాయి. మొత్తం పగడ్బందీగా ఎన్నికలు జరగటానికి ఇంజనీర్లు కానీ ఇటు అధికారులు కానీ మెషిన్లు కానీ సమాయత్తమై ఉన్నాము. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియలో మొదటి విడతగా ఈవీఎంల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ప్రస్తుతం మనం నిజామాబాద్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఈ నిజామాబాద్ అర్బన్ రూరల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కొనసాగుతుంది. మనం ఇక్కడ ఒకసారి కోలాహలాన్ని చూడొచ్చు. ప్రధానంగా దేశ చరిత్రలోనే మొదటిసారిగా M3 ఈవీఎంలతో భారీ ఎత్తున ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్ జరుపుతున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుతం దేశంలోనే ఓ హాట్ టాపిక్గా మారింది. మొత్తంగా 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ బరిలో ఉన్నారు. అలాగే ఒక నోటా ఓటుతో కలిపి మొత్తం 186 ఈవీఎంలలో 186 నంబర్లు మొత్తం నిక్షిప్తం చేసి ఉంచారు. అంటే ఈ 186 నంబర్కు సంబంధించి మొత్తం 12 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. అంటే ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. ఈ 12 ఈవీఎంలలో మొత్తం 186 ఉంటాయి. వీటికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఈవీఎంల పంపిణీ ప్రస్తుతం నిజామాబాద్లో కొనసాగుతుంది. నిజామాబాద్ అర్బన్ రూరల్కి సంబంధించి డిచ్పల్లి మెడికల్ కళాశాల వద్ద డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి ఇక్కడ కోలాహలం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి 12 ఈవీఎంలను వినియోగించకు సంబంధించి ప్రత్యేక ఇంజనీర్ల బృందం కూడా నిజామాబాద్కు చేరుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం వచ్చిన ఈ ఇంజనీర్లంతా కూడా ప్రస్తుతం ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద సిద్ధంగా ఉన్నారు. అంటే ఈవీఎంలతో పాటుగా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఈ బృందం అలాగే సిబ్బంది కూడా మొత్తం ప్రస్తుతం ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మొత్తం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలున్నాయి. అలాగే జగిత్యాల జిల్లా పరిధిలో కోరుట్ల, జగిత్యాల జిల్లాలు వస్తున్నాయి. అయితే మొత్తంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 15,20,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ మొత్తం ఓటర్లలో సుమారు 3 లక్షల మంది రైతులే కావడం గమనార్హం. ప్రధానంగా ప్రస్తుతం బరిలో ఉన్న వారిలో కూడా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు అంటే టీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత, అలాగే కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నారు. ఈ 3 మినహా మరో 3 పార్టీల అభ్యర్థులు పోను మిగతా వారంతా కూడా రైతులే కావడం గమనార్హం. వీరంతా కూడా పసుపు, ఎర్రజొన్న పంటల రైతులు ప్రస్తుతం నిజామాబాద్ బరిలో ఉన్నారు. తమ పంటలకు మద్దతు ధర కావాలనే ఉద్దేశంతో వీరంతా బరిలో దిగడం జరిగింది. ఈ కారణంగానే 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ బరిలో నిలిచారు. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా భారీ కసరత్తులు చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇంత భారీ ఎత్తున ఈవీఎంలను సమకూర్చడం ఒక ప్రధాన సమస్య అయితే చాలా స్వల్ప సమయంలోనే ఈవీఎంలను సమకూర్చి ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లను సిద్ధం చేసింది. అయితే ఈ ఈవీఎంలకు సంబంధించి మొత్తంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎన్నికలన్నీ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కూడా భారీ ఏర్పాట్లు జరిగింది. ఒకవైపు రైతుల పోరుబాట అంటే బరిలో దిగడమే కాకుండా ఎలక్షన్లో కూడా తమ పోరాటాన్ని, తమ పంథాన్ని నిరూపించుకుంటామనే ఉద్దేశంతో రైతులు ఒకవైపు పోరాటం చేయడము, అలాగే ఎలక్షన్ వీలైనంత సాఫీగా అంటే ప్రశాంత వాతావరణంలో సాగించాలని ఎన్నికల కమిషన్ ఇక్కడ ఏర్పాట్లు చేయడం వల్ల నిజామాబాద్ పరిస్థితి అంతా ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే మరికొద్ది సేపట్లో అంటే సాయంత్రానికల్లా కూడా ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం నిజామాబాద్ సెంటర్లోని తాజా పరిస్థితి. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.